హాయ్ ఎవ్రీవన్, నేను మీ విజయలక్ష్మి. వెల్కమ్ టు విజయ్ హౌస్ వైఫ్. ఈరోజు అమ్మ వాళ్ళ ఇంట్లో మార్నింగ్ మా టిఫిన్ వచ్చేసి పూరి, దానికి కోడిగుడ్డు పొడం అనేది కర్రీ అనమాట. నేను కరివేపాకు కారం పొడి చేసుకుందాం అనేసి, కరివేపాకు అమ్మ వాళ్ళ ఇంట్లో చాలా ఉందన్నమాట. అందుకే మొత్తం తీసి కడిగేసుకొని ఇలా శుభ్రంగా ఆరబెట్టుకుంటున్నాను. నేను చేద్దాం అనుకుంటానా, కానీ మొత్తం అమ్మ పని అమ్మే చేసేస్తుంది. చూడండి, నాకు అస్సలు చేసేసింది కూడా. నాకు ఒక్క వీడియో కూడా తీసుకోవడానికి ఛాన్స్ ఇవ్వలేదు. కరివేపాకు ఆరేసేది ఒక్క వీడియోనే తీశాను. మొత్తం అసలు వీడియోకి చెప్పకుండానే గబగబా చేసేసింది. ఇలా కరివేపాకు మొత్తం మంచి శుభ్రంగా కడిగేసుకొని, శుభ్రంగా ఒక పొడి క్లాత్ మీద తడగంతా ఆరిపోయేలాగా ఆరబెట్టుకోవాలన్నమాట. తర్వాత ఇందులోకి కొద్దిగా ఎల్లిపాయలు, ఎండుమిర్చి ఇవన్నీ తీసుకొని బాగా వేయించుకోవాలి. ఎల్లిపాయలు వేయించొద్దు, ఎండుమిర్చి వేయించుకోవాలి, జీలకర్ర వేయించుకోవాలి, అలాగే ధనియాలు వేయించుకొని అన్నీ నువ్వులు కూడా వేయించుకొని మిక్సీ పట్టుకున్న తర్వాత లాస్ట్లో కరివేపాకు, ఎల్లిపాయలు వేసి మిక్సీ పెట్టాలి. దాన్ని పోపు వేసుకోవడమే, అంతే. కరివేపాకు కారం పొడి చాలా టేస్టీగా ఉంటుంది. మీలో ఎంతమందికి కారం పొడులు అంటే ఇష్టమో నాకు కామెంట్ చేయండి. ఇక లంచ్కి వచ్చేసి మేక కాళ్ళు అనమాట, కాళ్ళ కూర ఉడుకుతున్నాయి అనమాట కాళ్ళు. దీన్ని కూడా వీడియో తీద్దామంటే అది కూడా లేదు, లాస్ట్ కర్రీ మాత్రం వీడియో తీశాను. ఇది వచ్చేసి కోడిగుడ్డు పొడం. ఇదిగోండి, కూర వండేశాక చెప్పింది నాకు. ఇలా కూర ఎలా ఉంది, బాగా స్పైసీగా ఉంది కదా, చూడ్డానికి కలర్ ఉంది, కానీ నార్మల్గానే ఉంది. నేను అమ్మమ్మ కలిసి మొత్తం ఎల్లిపాయలన్నీ తీసేసామన్నమాట. అమ్మమ్మ నేను మాట్లాడుకుంటూ ఎల్లిపాయలు తీస్తూ ఉంటే మా పిల్లలు చెప్పకుండా వీడియో తీశారు. మా అమ్మమ్మ షాక్ అయి నవ్వుతుంది, చూడండి, వీళ్ళు వీడియో తీస్తున్నారని. వీడియో క్లిప్ తీస్తుంటే అట్టే చూస్తుంది. తర్వాత ఇక అమ్మతో కలిసి కాసేపు క్యారమ్ బోర్డు ఆడాను. ఇక ఈవినింగ్ బయలుదేరి వచ్చేసాము, ఎందుకంటే నెక్స్ట్ డే నుంచి పిల్లలు స్కూల్కి వెళ్ళాలి కదా, అందుకని ఈవినింగ్ బయలుదేరి ఇంటికి వచ్చేసాం. అలాగే ఉన్న కాసేపట్లో మమ్మీ ఫీవర్ కూడా తగ్గింది. తను డ్యూటీకి వెళ్ళాలి కాబట్టి మేము స్కూల్కి వెళ్ళాలి కాబట్టి వచ్చేసాం. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.